హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బ్యానర్ వార్త ఏంటంటే, సో ఇది చూసుకుంటే పాదం ఇచ్చిన చెవి అంటండి. ఫ్యాక్టరీ ప్రమాదంలో తెగిపడిన మహిళ చెవి జీవం ఉంచేందుకు పాదంపై ఖండిత చెవి అమరిక. పొట్ట భాగంలోని చర్మం తీసి గ్రాఫ్టింగ్ అంటే అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు. చైనాలో ఘటన అండి. తెగిన చెవి పాదంపై అమరిక, చెవిని అతికించిన తర్వాత మహిళ అంట. సో ఒక మహిళకి చెవి తెగి కింద పడిపోయిందంట అండి ప్రమాదశాత్తు. సో ఆ చెవిని జీవం ఉండాలి కాబట్టి ఆ చెవిని ఏం చేశారంటే కాలుకి అతికిచ్చి పెట్టారంట ఆమెకి కొంచెం నయమయ్యేదాకా. సో మళ్ళీ ఆ చెవిని తీసుకెళ్ళి మళ్ళీ యథాస్థానంలో పెట్టారంట. సో చైనాలో జరిగిందంట ఈ ఘటన. అట్లాగే చిన్నారి చేతిలో డిజిటల్ బాంబు. పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ప్రతి 2 పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసనపరులే. లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్తోనే ఉన్నారంట. సో చాలా ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే తల్లిదండ్రులు. వాళ్ళకి ఫోను అలవాటు అయిందంటే చాలామంది పిచ్చి వాళ్ళు అయిపోయేలాగా కూడా ఉన్నారు. అట్లాగే కార్మికులతో అమరావతి కలకలంటండి. జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు. ప్రధాన రహదారులు కూడల్లో సందడి. ఆదివారం షాపింగ్కి వేల మంది రాక. త్వరలో 3 రెట్లు పెరగనున్న కార్మికులంట. సో ప్రస్తుతం వివిధ పనుల్లో 13,000 మంది. జనవరిలో మరో 30,000 మంది రాక. వైసీపీ హయాంలో నాటి నిశ్శబ్దానికి తెరంటండి. సో అమరావతిలో బిల్డింగ్స్ అవన్నీ కడుతున్నారు కదా. సో ఆ కార్మికులంతా వచ్చి కొంచెం హడావుడిగా ఉందంట. రాజధాని అమరావతి కార్మికులతో కలకలాడుతుంది. మరో 3 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండడం, పండుగ రోజులు కావడంతో అందరూ షాపింగ్ చేయడానికి రాజధాని గ్రామాల్లో ఉన్న షాపులకు వచ్చారు. వారంలో 6 రోజుల పాటు పనుల్లో నిమగ్నమై ఉండే వేలాది మంది కష్టజీవులు ఆదివారం సెలవు కావడంతో రోడ్ల మీదకి వచ్చి సందడి చేశారంట. సో దీంతో ఆయా గ్రామాల రోడ్లు, ప్రధాన కూడళ్ళు జనవాహంతో నిండిపోయిందంటండి. అట్లాగే మదనపల్లె బదులు అన్నమయ్య అంటండి. సో ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు, స్వరూపంలో మార్పు అంట. సో రాయచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా. కడపలోకి రాజంపేట, తిరుపతికి రైల్వే కోడూరు అంటండి. మొత్తం జిల్లాల సంఖ్య 29 నుంచి 28కి పరిమితం. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు. మదనపల్లిలో జిల్లాగా ఉండదు. ఇది అన్నమయ్యలోకి. నెల్లూరులోకి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలంటండి. సో రావూరు, సైదాపురం, కలువాయి కూడా. తిరుపతిలోనే వాకాడు, చిట్టమూరు మండలాలు. మార్కాపురంలోనే పొదిలి, ప్రకాశంలోనే దొనకొండ. సో కురిచేడు సీఎం సమీక్షలో నిర్ణయాలంటండి. సో మన మధ్యమే తాగుతున్నారంట. కూటమి ప్రభుత్వ చర్యలతో NDPLకు స్వస్తి. ఎన్టీఆర్ జిల్లాలో 93% తగ్గిన పొరుగు మద్యం. 74% చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు. NDPL నియంత్రణలో పెరిగిన ఆదాయం. గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్లు విక్రయం. పొరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట. ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్లు. ధరలు తగ్గడంతో ఏపీ మద్యానికి ప్రాధాన్యం అంట. సిగ్గుపడాలి ఇట్లాంటి ఓరి వేసుకోవడానికి. పైగా బ్యానర్ పేపర్లు వేశారు వీళ్ళు. మద్యం తాగడమే తప్పు అంటే దాంట్లో ఆదాయం పెరిగింది, మా మద్యమే క్వాలిటీ ఉందని వేశారంటే గవర్నమెంట్లు ఎంత దాని మీద ఆధారపడిపోయాయి చూడండి. మద్యం ఆదాయం పైన గవర్నమెంట్ పూర్తిగా ఆధారపడిపోయింది. ఎందుకంటే దీనికి కారణం ఉచిత పథకాలు, అనవసరమైన పథకాలు. అది కూడా ఒక పెద్ద కారణం. మన రాష్ట్ర ప్రజలు మనదే మందు తాగాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే కోరుకుంటుందంట. చూడండి ఎంతలాగా తయారయ్యాయో. ఎందుకంటే ప్రజలు ఇతర రాష్ట్రాల మందు తాగితే వారు కట్టే పనులు కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి రాష్ట్రాల మధ్య వ్యవహరించింది. అప్పట్లో జే బ్రాండ్లు తాగలేక చాలామంది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాలకు మద్యం తాగారు. దానివల్ల ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందంట. జనాలు మందు తాగి ఇళ్లలో గొడవలు చేసుకుంటూ వాళ్ళ ఆదాయం సరిపోక మందుకి బానిసలయ్యి వాళ్ళు కొట్టుకు చేస్తుంటే వీళ్ళకి గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు క్వాలిటీ మద్యం పెట్టారంట, అందుకు ఆదాయం పెరిగిపోయిందంట. దాన్ని ఎలా ఆపాలనేది వీళ్ళు చూడడంలే.
సో దానివల్ల ఏపీకి రావాల్సిన భారీ ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిందంట. ఆ విషయం తెలిసినా కమిషన్ల కోసం కకృతిపడిన గత ప్రభుత్వం జేబురాన్లే కొనసాగించి ఎన్డీపీఎల్ అక్రమాలు పెంచి పోషించిందంట. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ జాతీయ స్థాయి పాపులర్ బ్రాండ్లు తిరిగి ప్రవేశపెట్టడంతో ఎన్డీపీఎల్కు చెక్ పడింది. ఓవైపు మంచి బ్రాండ్లు రావడం, మరోవైపు మద్యం ధరలు తగ్గడంతో ఇక్కడ మందుబాబులు ఏపీ మద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారంట. గొప్పగా రాసుకోండి. ఎంతమంది నాశనం అవుతున్నారో అర్థం కావట్లేదు. సో తిరుమలలో నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు అండి. 1.30 కిలో. సో ఈరోజు ఉదయం 1:30 నుంచి VIP అంట 5 గంటల వరకు సర్వదర్శనాలు అంటండి. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం మొదలు కానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు 7.70 లక్షల మందికి దర్శనం చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించుకుందంటండి. సోమవారం అర్ధరాత్రి 12:05 తిరుప్పావై పాసురాలతో ఆలయంలోకి బంగారు వాకిలి తలుపు తెరుస్తారు. వైకుంఠం ద్వారం వద్ద అర్చకులు పూజలు హారతి సమర్పించి తోమాలతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూల విరాట్కు పుష్ప సమర్పణ చేస్తారంటండి. సో 1:30 VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. ఉదయం 5:30 ఆన్లైన్లో టోకెన్ పొందిన భక్తులను అనుమతిస్తారంట. సో తొలి 3 రోజులు డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారికి దర్శనం ఉంటుందంటండి. సో వైకుంఠ ద్వార దర్శనాలు ఓపెన్ అయ్యాయంట. చాలా ఓపిక్గా హ్యాపీగా వెళ్ళిరండి. గొడవలు, కొట్టుకోవడాలు, తోసుకోవడాలు, మళ్ళీ గవర్నమెంట్ మీద పడి ఏడవడాలు ఇవన్నీ వద్దు. ఓపిక్గా వెళ్ళిరండి. దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనమిస్తాడు. సో ఇక సాక్షిలో చూసుకుంటే సుప్రీంగా 2025 సుప్రీంకోర్టు చరిత్ర చిరకాలం ఉంటుంది, గుర్తుండిపోతుందంటే ఈ ఏడాది పలు చారిత్మక తీర్పులు వెలువరించింది. అట్లాగే పార్కుల ముసుగులో బాబు పందేరం అంట. దళితుల భూముల్లో ప్రైవేటు దందా. APIICC నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి. రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు నాయుడు సర్కార్ మరో బంఫర్ ఆఫర్ అంట. సో MSME పార్కులు అంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థలకు చేతికి భూములు అంటండి. ప్రైవేటు సంస్థలు ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన APIICC. అందులో సింహభాగం భూములు దళితుల నుంచి APIICC ద్వారా సేకరించినవే. పారిశ్రామిక పార్కుల కోసం నమ్మి భూములు ఇచ్చిన SC/ST రైతులు ఇప్పుడు APIICC పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు ధరాదత్వం. ఏదో ఒకటి గవర్నమెంట్ మీద విమర్శించాలి కాబట్టి ఏదో ఒకటి రాస్తూ ఉంటారు అంతే. అట్లాగే రెడ్ బుక్ రాసుకుని పోలీసులు పైశాచికం. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు. CPM నేత అప్పలరాజుపై అక్రమంగా PD యాక్ట్ అంట. ఏమంటే మీరు పెట్టిన అక్రమ కేసులు కూడా అలాగే ఉన్నాయి కదా, మీరు వేధించారు, ఇప్పుడు వాళ్ళు వేధిస్తున్నారు అంతే, ఏం తేడా లేదు. సో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడుకలు చేసిన వారికి వేధింపులు. 3rd డిగ్రీ ప్రయోగిస్తే పోలీసులు మార్క్ బరి తెగింపు అంట. రప్ప అనడమే నేరమా? అరెస్ట్ చేసి నడి బజార్లో నడిపిస్తే కొడతారా? ఏమంటే రప్ప అనడం నేరం కాదా? అదేమన్నా మంచిదా? అదేమన్నా ఇద్దరు కనిపిస్తే నమస్తే పెట్టుకుంటారు అట్లాంటి వాడా? చెప్పండి, ఏం సందేశం ఇస్తున్నారు? రప్ప అనడంలో నేరమే కాదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటో చట్టాన్ని పోలీసుల చేతిలోకి తీసుకోవడం సరైనదేనా? దిగజారుతున్న వ్యవస్థలకి సంకేతం. ఇలా చేస్తే న్యాయం బతుకుతుందా? చంద్రబాబు బాలకృష్ణ ఫ్లెక్సీలు గతంలో పచ్చ మొక్కలు చేసింది ఏంటి? ఇప్పుడు వాళ్ళు చేశారని మీరు వీళ్ళని సమర్థిస్తే ఇంకా మీకంటే మూర్ఖత్తులు ఎవరు లేరండి. సీఎం వస్తారని మా కట్టడాలు తొలగిస్తారు, అనుమతులు ఉన్నా కూల్చివేయడమేమి నీ హక్కు కలెక్టర్కి ఎక్కడిది? విజయవాడ పున్నమి ఘాట్లో ప్రైవేట్ భూముల యజమానుల ఆగ్రహం. సరేలే లేని లాస్ట్ టైం సీఎం వస్తే చెట్లు కూడా నరికేశారు. సో ఇక ఈనాడులో చూసుకుంటే అవి కల్తీ సారా మరణాలే, సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు. దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసుల్ని IPC 304(2) కింద మార్చి విచారించాలి. వైకాపా ప్రభుత్వం హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన అవి సహజ మరణాలు కావని, మిథైల్ ఆల్కహాల్ కలిపిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చిందంట. మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనా ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి. సో అప్పట్లో అనుమానాస్పద మృతులుగా నమోదైన ఈ కేసులు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ IPC 304 Class 2 సెక్షన్ కింద మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించారంటండి. సో మీకు గుర్తు ఉంటుంది కదా, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకే ఊరిలో 24 మంది ఒకే వారంలో చనిపోయారంట, 2-3 రోజుల గ్యాప్ మధ్యలో. అప్పుడేమో సహజ మరణాలు అని చెప్పేసి దాన్ని కప్పుపుచ్చారు. సో అది సహజ మరణాలు కాదు, కల్తీ మద్యం తాగి చనిపోవడం వల్ల జరిగింది అని చెప్పేసి సిట్ విచారణలో తేలిందంటండి. సో అన్నపూర్ణ IAS సామర్థ్యం మనది. తయారీ, సులభతర వాణిజ్యం, సేవా రంగాలను ప్రోత్సహించండి. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ప్రధాని మోదీ పిలుపు అంటండి.
తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యానికి సహకారం అందించడం, సేవా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భారత్ను ప్రపంచ సేవలకు అనుగుణంగా రారాజులా మార్చాలని రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సో ప్రపంచానికి అన్నపూర్ణగా మారే సామర్థ్యం భారత్కు ఉందని పేర్కొన్నారు. సో అవే అండి 3 పత్రికలు వచ్చిన ప్రధాన అంశాలు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మంచి ఉపయోగపడే కంటెంట్ అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ మీరు రోజు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.